నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి విత్తనాలు లేకుండా ఆకుకూరలు ఎలా పెంచుకోవచ్చు అని. సో నాకు తెలిసిన టిప్స్ అన్నీ మీతో షేర్ చేసుకోబోతా ఉన్నాను. ముఖ్యంగా అమెరికాలో కొన్ని స్టేట్స్లో విత్తనాలు అయితే దొరకవు. విత్తనాలు దొరికినా దొరకకపోయినా గ్రాసరీ స్టోర్స్, అది కూడా ఇండియన్ గ్రాసరీ స్టోర్స్ అయితే ఉండనే ఉంటాయి. అక్కడ గ్రాసరీ స్టోర్స్లో మన ఇండియన్ వెరైటీ ఆకుకూరలు, ముఖ్యంగా బచ్చల కూర, గోంగూర ఇలాంటివి సీజన్లో మనకి దొరుకుతూనే ఉంటాయి అన్నమాట. ఎప్పుడు కాకపోయినా సీజన్లో మాకు ఇక్కడ డాలస్లో గోంగూర ముఖ్యంగా స్ప్రింగ్ నుంచి సమ్మర్ వరకు దొరుకుతుంది. స్ప్రింగ్ సీజన్లో వచ్చే గోంగూర అయితే భలే కాస్ట్ ఉంటుంది. 1 LBO 1 పౌండ్ వచ్చేసి అరౌండ్ $9 అలా ఉంటుంది స్ప్రింగ్ సీజన్లో. ఇక సమ్మర్లో వచ్చేసరికి $3, సమ్ టైమ్స్ $4, $5 అలా దొరుకుతుంటుంది. మరీ విపరీతంగా కనుక పెరిగితే $2 కూడా దొరుకుతుందన్నమాట. సో యా సో విషయంలోకి వచ్చేస్తే మనకి గ్రాసరీ స్టోర్లో మాత్రం బచ్చలాకు గోంగూర అయితే ఏ స్టేట్లో అయినా దొరుకుతుంది సీజన్లో. అప్పుడు దొరికినప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, సో మీకు బచ్చలాకు దొరికింది అని అనుకున్నాం అనుకోండి, ఆ దొరికిన బచ్చలాకు స్టెమ్ అన్నమాట. ఇప్పుడు బచ్చలాకు గ్రాసరీ స్టోర్లో దొరికేది కూడా ఇలా ఉంటుంది. ఇలా కాస్త కొమ్మలు కొమ్మలుగా కింద పెద్ద స్టెమ్స్ తోటి, ఇలా ఇంత పెద్ద పెద్ద స్టెమ్స్ తోటి అమ్ముతూ ఉంటారనమాట. సో మరి గ్రాసరీ స్టోర్లో దొరికే ఆకుకూరలు అక్కడ కూలర్లోనూ ఫ్రిడ్జ్లోనూ పెట్టి అమ్ముతారు అని అనుకున్నారనుకోండి, అయినా పర్లేదు, మీరు ఇంటికైతే తెచ్చేసుకుంటారు కదా. తెచ్చుకున్న తర్వాత ఆకులన్నీ గిల్లుకొని ఒక మంచి లావటి కొమ్మ, అంటే స్టెమ్ చూడండి, ఆ స్టెమ్ని కట్ చేసేయండి. ఆల్రెడీ మీ దగ్గర కట్ చేసే ఉంటుంది కదా, నేను మీకోసం చూపిస్తున్నాను. సో నేను ఒక మంచి స్టెమ్ వెతుకుతున్నాను కట్ చేయడానికి. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ కింద నుంచి కట్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలా కట్ చేశాను. సో ఇలా కట్ చేసిన స్టెమ్కి మీరు ఆకులన్నీ గిల్లేసుకున్నాక ఇలా బోడిగా మిగులుతుంది. ఇదిగోండి, ఇది ఇంకొకటి కూడా కట్ చేశాను నేను. ఇలా ఇలా బోడిగా మిగులుతుంది కదా. ఇలా మిగిలిన ఈ స్టెమ్ని ఒక కంటైనర్ తీసుకొని, మీకు నచ్చిన ఎనీ సాయిల్, మీరు నేలలో పెట్టుకోవాలన్నా, పాట్లో పెంచుకోవాలన్నా, ఇంకొకటి ఇది ఇలాంటి కంటైనర్స్లో కూడా చక్కగా పెంచుకోవచ్చు అండి. చాలా చక్కగా పెరుగుతుంది. దీన్ని మీరు ఇండోర్ కూడా పెంచుకోవచ్చు అన్సీజన్లో. అంటే చల్లటి ప్రాంతాలలో చుట్టుపక్కల వేరే స్టేట్స్లో ఉన్నవాళ్ళు, ఎక్కువగా ఎండ రాదు, ఓన్లీ సమ్మర్లోనే ఎండ వస్తుంది అనుకునే వాళ్ళు కూడా ఈ బచ్చలాకుని ఇంట్లో పెంచుకోవచ్చు అనమాట. ఇంట్లో కూడా పెరుగుతుంది. సో ఎనీ సైజ్ కంటైనర్ తీసుకొని మీకు నచ్చిన ఎనీ సాయిల్, పాటింగ్ మిక్స్ సాయిల్ అయితే నేను బెస్ట్ అని చెప్తాను. సో పాటింగ్ మిక్స్లోనే బోల్డ్ అని కంపెనీస్ ఉన్నాయిగా, మీకు నచ్చిన ఎనీ పాటింగ్ మిక్స్ ఆయిల్ తీసుకొని ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత చక్కగా వాటర్ స్ప్రే చేయండి. వాటర్ స్ప్రే చేసిన తర్వాత ఏదైతే ఇది బచ్చల కొమ్ము ఉంది కదా, నేను మీకోసం కట్ చేసిన ఇది కూడా చూపిస్తాను. దీన్ని ఇప్పుడు ఇది ఇంత ఉంది కదా, ఇంత లోపలికి ఇలా కుచ్చి పెట్టేసేయండి. పెట్టేసి మట్టిని చక్కగా కప్పేసేయండి. కప్పేశాక మరొకసారి వాటర్ స్ప్రే చేయండి. అంతేనండి, అసలు ఇంకా ఏం చేయాల్సిన పని లేదు. ఈ కంటైనర్ని తీసుకెళ్ళి షేడ్లో పెట్టండి. డైరెక్ట్ సన్లైట్లో అసలు పెట్టద్దు. ఇది ఒక 2.5-3 వీక్స్కి చక్కగా రూట్స్ ఫామ్ అయిపోతాయి. మీరు వితిన్ 4 వీక్స్ లోపల న్యూ లీవ్స్ చూస్తారు. 2 మంత్స్ లోపలే ఇది
ఒక్కసారి న్యూ లీవ్స్ స్టార్ట్ అయినాయి అనుకోండి, కొత్త ఆకులు స్టార్ట్ అయ్యాయంటే ఇక కొమ్మ చాలా ఫాస్ట్గా వేసుకుంటుంది. నేను అమెరికాకు వచ్చిన కొత్తలో నాకు బచ్చలాకు సీడ్స్ ఏం దొరకలేదు. నేను అలా గ్రాసరీ స్టోర్ నుంచి తెచ్చుకొని అట్లా ఎక్స్పెరిమెంట్ చేసిన బచ్చల కొమ్మ ఆకులే ఇప్పటి వరకు మన గార్డెన్లో వస్తూనే ఉన్నాయి. అవే సీడ్స్ పడి ఇంకా అవే మొలకెత్తుతున్నాయి. ఏ రోజు బచ్చలాకు సీడ్స్ నేను సేవ్ చేయలేదన్నమాట. సో నాకు ఈ టిప్ చాలా టిప్ అంటే మీకు ఈ టిప్ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. కానీ నేను చేసిన ఆ ఎక్స్పెరిమెంట్ నాకు ఫుల్ వర్కౌట్ అయింది. ఇంకా ఎవ్రీ ఇయర్ నేను బచ్చలాకు చాలా చక్కగా నా బ్యాక్యార్డ్లో ఎంజాయ్ చేస్తాను. అందులో తెలుగు రాష్ట్రాల్లో బచ్చలాకు, తెలుగునే కాదండి, మన తెలుగు వాళ్ళనే కాదు, జాపనీసు, ఏషియన్స్ వీళ్ళు బాగానే బచ్చలాకు తింటారు. సో ఆఫ్రికన్స్ కూడా బచ్చలాకు తింటారనమాట. నాకైతే బచ్చలాకు చాలా ఇష్టము. మా అమ్మ దీంతో పప్పు చేస్తారు, అమృతం లాగా ఉంటుంది. నాకు చాలా చాలా ఇష్టం అనమాట. సో మరి ఆకుకూరలు ఇక్కడ చాలా తక్కువ వెరైటీస్ దొరుకుతాయి కాబట్టి ఇక బచ్చలాకు ఇంట్లో పెంచుకున్నాం అనుకోండి, మనకే సరిపోతుంది ఫ్యామిలీకి అలాగా. సో దీన్ని మనము డైరెక్ట్ సన్లైట్లో కాకుండా షేడ్లో కొత్త లీవ్స్ వచ్చేంత వరకు పెట్టేసేయండి. వాటర్ చూసుకొని సాయిల్ డ్రై అయ్యాక ఇలా చూస్తే మీకు ఇంత మాయిస్ట్గా ఉందనుకోండి, అప్పుడు వాటర్ వేయకండి. బాగా డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ వేస్తూ వాటర్ స్ప్రే చేస్తూ అలా ఒక 1 month సైడ్కి వదిలేస్తే మీ ఇంట్లోనే బచ్చలాకు రెడీ అయిపోతుంది అనమాట. బచ్చలాకుతో పాటు గోంగూర కూడా సేమ్ మెథడ్ అండి. మీరు ఆకులన్నీ గిల్లేసుకొని ఏదైతే ఇట్లా దాని స్టెమ్ ఉంటుందో ఆ మొండి కొమ్మని అట్లా మట్టిలో కూర్చోపెట్టేసేయండి. అసలు గోంగూర విత్తనాలతో కంటే విత్తనాలు లేకుండా అలా గ్రాసరీ స్టోర్ నుంచి తెచ్చుకున్న స్టెమ్స్ నాటు పెట్టేస్తే చాలా ఫాస్ట్గా ఆకులు వచ్చేస్తాయండి. ఇంకా దీనికంటే ఫాస్ట్గా గోంగూర నాటుకుంటుంది. మీరు 10 కొమ్మలు పెడితే కనీసానికి 9 కొమ్మలైనా నాటేసుకుంటాయండి. అంత ఫాస్ట్గా గోంగూర పెరుగుతుందన్నమాట. ఇక ఆ పెరిగిన గోంగూరకి సీజన్ ఎండింగ్లో అంటే చలికాలంలో కాయలు వచ్చేస్తాయి. ఆ కాయల్లోనే మనకి సీడ్స్ కూడా ఉంటాయి. ఆ వీడియో మీకు ఫ్యూచర్ వీడియోస్లో షేర్ చేస్తాను, వాటి సీడ్స్ ఎట్లా సేవ్ చేసుకోవాలి అని. ఎందుకంటే మన బ్యాక్యార్డ్లో గోంగూర ఇంకా పెరుగుతుంది నెమ్మదిగా. సో గోంగూర, బచ్చలాకు ఇవి 2 మన తెలుగు ప్రజలు బాగా చక్కగా తినేస్తూ ఉంటారు, రెగ్యులర్ వాడుకలో ఉంటుంది. సో అమెరికాలో బోల్డ్ అన్ని కొన్ని స్టేట్స్లో గ్రాసరీ స్టోర్స్ కూడా ఉండవు, చాలా దూరంగా వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటారు. మంత్లీ వన్స్, మంత్లీ ట్వైస్ అనమాట. అలా తెచ్చుకున్నప్పుడు ఒక చిన్న కంటైనర్ కూడా తెచ్చేసుకోండి. పాటింగ్ మిక్స్ తెచ్చుకొని వేసేసుకొని బచ్చలాకు పెంచేసుకోండి. ఇంకా అంతే. మీకు చిన్న ఫ్యామిలీ అయితే ఒక 2 కొమ్మలు పెట్టుకోండి, పెద్ద ఫ్యామిలీ అయితే ఒక 4 కొమ్మలు పెట్టేసుకున్నా కూడా సరే మీకు బచ్చలాకు సరిపడా వస్తుందన్నమాట. గోంగూర కూడా అంతే. గోంగూర అయితే ఎంత కాస్ట్లీ ఉంటుందో అండి. ఇక్కడ స్ప్రింగ్ సీజన్లో బాగానే కాస్ట్, అంటే $9 అలా ఉంటుంది 1 LB. ఇంకా ఇప్పుడు సమ్మర్లో పర్లేదు, మనకి మంచి ప్రైస్కే వస్తుంది. సో ఇవ్వండి ఆకుకూర విశేషాలు అన్నమాట. మీ అందరికీ హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. దాంతోపాటు మన బ్యాక్యార్డ్లో ఒక వెరైటీ ఫ్లవర్స్ బ్లూమ్ అయ్యాయి, మీకు అవి చూపిస్తాను రండి. ఇది చూడండి, లావెండర్ ఫ్లవర్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇవి నేను కొలరాడో నుంచి తీసుకొచ్చిన సీడ్స్ అనమాట. 2 years బ్యాక్ వేస్తే ఈ ఇయర్ ఇది అంటే 3rd year ఎంత బుషీగా, దాని చుట్టూ మొత్తం లావెండర్ కలర్ ఫ్లవర్స్ తోటి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మీరు కనుక ఈ ఫ్లవర్స్ చూస్తే, గడ్డి మొక్కలు కొన్ని రకాలు ఉంటాయి, ఒక్క మొక్క వచ్చేసి $10 అలా ఉంటుంది ఇక్కడ నర్సరీస్లో. సేమ్ ఇలానే ఉంటుంది, కాకపోతే అది ఒక గ్రాస్ లాగా ఉంటుంది అనమాట. ఆ పువ్వు ఈ పువ్వు సేమ్ ఉంటుంది, కానీ దీంట్లో నుంచి వచ్చే ఈ ఫ్రాగ్నెంట్ ఏదైతే ఉంది ఇది అగరబత్తి స్మెల్ లాగా వస్తుంది. భలే బాగుంది ఇది. దీని మొగ్గలు చూపిస్తాను. ఈ బడ్స్ చూడండి, ఇవి అచ్చం ఆకుల లెక్కనే ఉన్నాయి. నేను ఎన్ని రోజులు అనుకున్నాను ఇలా ఆకులన్నీ ముడుచుకొని ఇలా విచ్చుకొని ఇలా కొమ్మకి ఇలా పెద్దగా అవుతాయేమో అనుకున్నాను. లేదు, ఇది యాక్చువల్గా మొగ్గ అనమాట. ఈ మొగ్గ తర్వాత ఇలా పువ్వు అయింది. చూడ్డానికి భలే గమ్మత్తుగా ఉంది. ఇక్కడికి వస్తే ఈ ప్లేస్ అంతా అగరబత్తి లాంటి స్మెల్ వస్తూ ఉంది. బాగుంది, ఇంత బుషిగా తయారైంది ఈ ప్లేస్ అంతా.
దీంతో పాటు ఇంకా వేరే వెరైటీస్ కూడా వేశానండి. అవి కూడా వస్తున్నాయి. అవన్నీ ఫ్రంట్ యార్డ్‌లో వేశాననమాట. ఇలాంటి ప్లాన్స్ ఏంటంటే ఒక్కసారి విత్తనాలేసి పెట్టామంటే ఎవ్రీ ఇయర్ అయ్యే వస్తూ ఉంటాయి. ఇక పొద్దాక ఏం మొక్కలెయ్యాలి అనే గోల లేకుండా. కానీ సెకండ్ ఇయర్ చాలా చిన్న చిన్న మొక్కలయినాయి. థర్డ్ ఇయర్ చాలా పెద్ద మొక్కలయ్యి చెట్టు నిండా ఇన్ని ఫ్లవర్స్ అయినాయి. నాకిష్టం బ్యాక్ యార్డ్ అంతా గ్రీన్‌గా ఉండడము. అందుకే నేను మొక్కలు చూసి చూసి తెచ్చుకొని ఏసుకుంటాను. సో, ఇవన్నమాట. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. మీరు గ్రాసరీ స్టోర్స్‌లో తెచ్చుకున్న ఆకుకూరలు అవి కూలర్‌లో ఉన్నా పర్లేదు. అంటే ఫ్రిడ్జ్ అంటారు కదా! మేమేమో కూలర్స్ అంటాము. సో, ఆ కూలర్స్‌లో ఉన్న ఆకుకూరలైనా సరే చక్కగా నాటుకుంటాయి. ప్రాబ్లమే లేదు. ట్రై చేయండి. సో, మీ అందరికీ హెల్ప్ అవుతదని అనుకుంటున్నా ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.